తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలను 3 రకాలుగా విభజిస్తున్నారు. పార్టీ నేతలను 3 రకాలుగా విభజించడానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ 3 రకాల్లో ఏబిసి, ఏ కేటగిరీలో ఎవరుంటున్నారు, బి కేటగిరీలో ఎవరుంటారు, సి కేటగిరీలో ఎవరుంటారు అనే వివరాలు ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రయారిటీని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరు హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులు, ఎవరు ఆశించి వచ్చిన వాళ్ళెవరు, రీసెంట్గా వచ్చిన వాళ్ళెవరు, ముందు నుంచి కాంగ్రెస్తో ఉన్న వాళ్ళెవరు, ఇలా కేటగిరీల వారీగా విభజన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీల సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల్లో కొంత అసంతృప్తులు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని కొంతమంది అంటారు. లేదు, ప్రజల్లో బలమైనటువంటి ప్రాబల్యం ఉన్న నాయకులకు పెద్దపీట వేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అంటారు. కొంతమంది సీనియర్ నాయకులు మొదటి నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు అనే అసంతృప్తులు కూడా ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా విభజించి వారికి ప్రయారిటీని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్న వాళ్ళు ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు రెండో గ్రూప్, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వాళ్ళు మూడో గ్రూప్. ఇలా 3 గ్రూపులుగా విభజించి కాంగ్రెస్లో, పార్టీలో, అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో వాళ్ళకి ప్రయారిటీని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.